IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఫామ్ హౌస్ ల రచ్చ, తెర వెనుక హైడ్రా ఏంటండి అసలు? రేపు మాపో కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా కూల్ చేస్తామన్నట్టు కూడా ప్రభుత్వం నుంచి వినిపిస్తున్న చర్చ నిజమే అంటారా? ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం కేవలం ఒక బజారు రౌడీ ప్రభుత్వం, ఒక వీధి రౌడీ భాష ప్రభుత్వం. నిన్నగాక మొన్న సీఎం స్థాయిలో ఉండి పిల్లల స్కూల్ నిన్న స్కూల్తో చెప్పు తెగేదాకా కొడతానంటాడంటే భాష అదేనా? పిల్లల ముందు మాట్లాడే భాషేనా? రాజీవ్ గాంధీ టచ్ చేస్తే, స్టాచ్యూ టచ్ చేస్తే చెప్పు తెగేదాకా అదే భాష పిల్లల ముందు. ఈ వీధి రౌడీ భాష, వీధి రౌడీ ప్రభుత్వం ఇది. నోటికి అదుపు లేదు, హద్దు లేదు, ఏం మాట్లాడతాం ఒక కంట్రోల్ లేదు, ఒక స్థాయి లేదు. అందుకని అల్పులకు అధికారం వస్తే ఎంత హీనంగా, ఎంత జిగుత్సాగరం ఉంటుందో రేవంత్ రెడ్డి ప్రభుత్వమే తార్కాణం. ఎంత అసహ్యంగా ఒక సీఎం. అరే నువ్వు గతంలో చంద్రబాబు పక్కన ఉన్న రేవంత్ రెడ్డివి కాదయ్యా, సరే చంద్రబాబు పక్కన ఉంచున్న సామంత్ రెడ్డివి కాదయ్యా నువ్వు, ఆ తర్వాత ఓటుగంటి కేసులో దొరికిపోయిన రవంత్ రెడ్డివి కాదయ్యా నువ్వు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డివి అయ్యా. కాస్త సీఎం అనే 2 అక్షరాలకు గౌరవించి మాట్లాడవయ్యా, గౌరవంగా మాట్లాడు. పిల్లల స్కూల్ ఫంక్షన్లో వెళ్ళి ఆ మాటను తీసుకొచ్చి రాజీవ్ గాంధీకి తెలంగాణకి సంబంధం ఏంటయ్యా? అంటే తెలంగాణ తల్లి సోనియా గాంధీ, తెలంగాణ తండ్రి రాజీవ్ గాంధీ అంటున్నారు. వాళ్ళకి బుద్ధి ఉండాలి, వినేవాళ్ళకి మనకు బుద్ధి. రాజీవ్ గాంధీ అనేవాడు ఈ తెలంగాణలో తొలిసారిగా అంజయ్య గారిని మర్చిపోతే జనాలు ఎట్లా, ఒక అంజయ్య తెలంగాణ ముఖ్యమంత్రిని ఎయిర్పోర్ట్లో అందరి ముందు పరాభవించి అసహ్యంగా తోలనాడాడు. ఒక ఎంపీ ఆఫ్టర్ ఆల్, ఒక ఎంపీ అప్పుడు ఎవరు కాదు, ఎంపీగా ఉండి మన ముఖ్యమంత్రిని, తెలంగాణ ముఖ్యమంత్రిని, తెలంగాణ వ్యక్తి అంజయ్ గారు అందరిని ప్రేమగా, అందరూ గౌరవించుకునే, ప్రేమగా చూసుకునే ఆయన సౌమ్యుడు పాపం అందరి ముందు దీంట్లో ఎయిర్పోర్ట్లో తోలనాడాడు. అంటే తెలంగాణను అంతగా అవమానించి ఆయన తోలనాటమే తెలుగుదేశం పుట్టుక. అంతగా తెలంగాణ ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అంత అవమానించిన రాజీవ్ గాంధీకి తెలంగాణలో సంబంధం ఏముంది? ఏనాడైనా తెలంగాణ గురించి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? ఏనాడైనా? ఎప్పుడు లేదే. ఆయనకి ఏమీ లేదు. ఆయనకి ఏమి సంబంధం? తెలంగాణ పివి నరసింహరావు గారి ఫోటో పెట్టండి, స్టాచ్యూ పెట్టండి అయ్యా, మన ఆంధ్రుడు, మన తెలంగాణ వాడు, పిఎం లెవెల్కి వెళ్ళి ఆయన స్టాచ్యూ పెట్టండి. ఇంకొక ముఖ్యుడు చూడండి, చరిత్రకారులు కాళోజీ గారి స్టాచ్యూ పెట్టి ఇంకోటి పెట్టండి. తెలంగాణకి వన్నె తెచ్చినా, గౌరవాలు తెచ్చినా, తెలంగాణ కోసం పాటుపడినా వాళ్ళకి పెట్టండి. దాశరథి గారి పెట్టండి, కోటి రత్నాల వీణ నా తెలంగాణ అని పాడిన ఆయన పెట్టండి. సి నారాయణ రెడ్డి గారు పెట్టండి. పివి నరసింహరావు పిఎం ఆ స్థాయికి వెళ్ళాడు తెలంగాణ నుంచి, ఆయన ఫోటో ఆయన స్టాచ్యూ పెట్టండి. ఇతరకే సంబంధం? రాజీవ్ గారు నీకు సంబంధం. రేవంత్ రెడ్డి వాళ్ళ కాళ్ళు పిసకడానికి అధిష్టానం బాంఛట్ కాళ్ళు ముక్కుతుందని నా కాళ్ళు పిసుకుతూ, అధిష్టానం యొక్క కాళ్ళు పిసుకుతూ కాళ్ళ దగ్గర కూర్చొని నీకు అవసరం, నీ పదవి కాపాడుకోవడానికి నీకు అందుకని జపం చేస్తావు. అది తెలంగాణ ప్రజల మీద రుద్దుతావా? తెలంగాణ ఆత్మాభిమానం దెబ్బ కొడతావా? తెలంగాణ తెచ్చుకుంది ఇందుక? నిన్నటిదాకా కేసీఆర్ గారు ఉండగా తెలంగాణ అంటే ఎంత తల ఎత్తుకుని ఉండేది. ఈ కాంగ్రెస్కి, బీజేపీకి తల వంచకుండా నిటారుగా నిలబడిన రాష్ట్రం ఇది. ఆ రాష్ట్రాన్ని వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ పాదాక్రాంతులు చేస్తావా? ఆ అధిష్టానానికి కాళ్ళ దగ్గర నువ్వు మొక్కు, కాళ్ళ మీద పడు. నీ కర్మది, నీ పదవి కోసం నీ కర్మది. ఇందులో సోనియా గాంధీని తిట్టావు, దెయ్యం రక్తం అన్నావు, ఇవాళ సోనియా గాంధీ కాళ్ళ దగ్గర కూర్చున్నావు. నీ కర్మది, నీ రాజకీయం అలాంటిది. ప్రజలందరినీ, తెలంగాణ ప్రజల పరువు ఎందుకు తీస్తావు? తెలంగాణ సచివాలయంలోకి తెలంగాణ వ్యక్తులు, తెలంగాణ ప్రముఖులు, తెలంగాణ ఎంతోమంది ఉన్నారు. ఎంతసేపు వాళ్ళ సంకనాకుదాం, వాళ్ళకి భజన చేద్దాం, ఆ భజన ద్వారా మనం ఏదో పదవులు పొందాం, ఈ దౌర్భాగ్యం తప్పితే కాంగ్రెస్కి ఏనాడు అంతే. అందుకనే అన్నానే, ఎక్కడి తురువులు, ఎక్కడి ములుచులు, ఎక్కడి భ్రష్టులు, ఎక్కడి జ్యేష్ఠులు, ఎక్కడి నష్ట జాతకులు, ఈ ఖాగీయులు, కమ్యూనిస్టులు నా జాతికి శాపం. వీళ్ళంతే. ఏ హస్తినాలకు పరికో తాకట్టు పెట్టి ఈ భ్రష్టులు నిరంతరం ఒక ఇండివిజువాలిటీని చంపేస్తారు, తెలంగాణ ప్రైడ్ని చంపేస్తారు, తెలంగాణ గౌరవాన్ని తీసి వాళ్ళ కాళ్ళ కింద పెడతారు.
తెలంగాణ లేరా? తెలంగాణ ఇంత ఈ రాష్ట్రం ఎంతో మహానుభావులు తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు, తెలంగాణ కోసం పీడికలు బిగించిన వాళ్ళు, వాళ్ళ పేర్లు పెట్టండి, వాళ్ళ స్టాచ్యూలు పెట్టండి. ఇది రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏ సంబంధం? అదేమంటే ఆ మాట అన్నందుకు చెప్పు తెగేదా కొడతాడట. అవసరమైతే మీ తండ్రి కేసీఆర్ గారి విగ్రహం పెట్టుకోండి చనిపోయిన తర్వాత. ఎవరు అది చనిపోయిన తర్వాత అదే చెప్పరు, నోటికి నోరా తాటి పట్టాది. అది ఒక సీఎం మాట్లాడే భాషేనా? మీ నాన్న చనిపోయినాక పెట్టుకోవాలి. నువ్వు రేపు వస్తే రేపు దీంట్లో వస్తుంది, తీర్పు వస్తుంది ఓటుకు నెట్టు కేసులో, అవమానం భరించలేక నువ్వు వస్తే ఏం మాట్లాడే సింపుల్గా మీ నాన్న చచ్చినాక పెట్టుకో. ఏం మాటది? కల్చర్ ఉన్నవాడు మాట్లాడడం, ఒక సీఎం స్థాయిలో ఉండేవాడు మాట్లాడడం, వీధి రౌడీ, బజార్ రౌడీ, రియల్ ఎస్టేట్ రౌడీ, అంత రియల్ ఎస్టేట్ రౌడీ. రియల్ ఎస్టేట్లో ఏ భాష అంతే, రియల్ ఎస్టేట్ భాష అలాగే ఉంటుంది. ఆ రియల్ ఎస్టేట్లో కదా 4 కాసులు సంపాదించాడు, అది ఆ భాష మాట్లాడతాడు. దౌర్భాగ్యం. కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చేసినట్టుగా హైడ్రాతో. ఇక్కడ కేటీఆర్ని కూల్చడమే మెయిన్, మెయిన్ ఎయిమ్ కేటీఆర్ని కూల్చాలి. దానికోసం ముందే స్ట్రైట్ అవే కేటీఆర్ని కూలిస్తే ప్రజల్లో ఎక్కడ తేడా వచ్చేస్తుందని ముందు రౌండ్ అబౌట్ అలా కూల్చుకుంటూ రేపు నాగార్జున కూడా కూల్చి అప్పుడు కేటీఆర్కి అందరిది కూలుస్తున్నాం, మీది కూలుస్తామన్నారు. ఇలా కూలుస్తుంటే వీళ్ళే కూలిపోతారు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ముసలం. ఇప్పుడు ఎందుకు రాజీవ్ గాంధీ స్టాచ్యూ అని మొదలెట్టాడు? ఆల్రెడీ అక్కడ శిఖరాలు ఇచ్చేశారు. 2వ కృష్ణుడు రెడీ అయిపోయాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడీ చేశారు. సో కోమటిరెడ్డి సూట్ కేసులు రెడీ చేశాడు, పెద్ద ఇండస్ట్రీల నుంచి పెద్ద మొత్తాలు పంపించడానికి రెడీ చేశాడు. సో కానీ సైలెంట్గా నువ్వు తప్పుకొనైనా 2వ కృష్ణుడు రెడీ అవుతాడు. మళ్ళీ 2 ఏళ్ళు ఇతరుకు ఉంటుంది. తర్వాత 3వ కృష్ణుడు బట్టి విక్రమార్క దళితుడు ముఖ్యమంత్రి చేస్తున్నామనే స్కీమ్లో. సో వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ అయిపోయింది. దానికోసం ఇప్పుడు 2వ కృష్ణుడు రెడీ అవుతున్నాడు, ఈయన దింపేస్తున్నారు. కనుక దింపకుండా తను కాపాడుకుంటానికి చేసే ప్రయత్నం. ఈ కాళ్ళు మొక్కితేను కాళ్ళు పిసికితేను కాంగ్రెస్కి ఏంటంటే 2 ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ అధికారంలో ఉన్నా సరే 2, వీళ్ళు అధిష్టానం కాళ్ళు పిసకాలి, డబ్బులు సంచులు అందజేయాలి. ఇప్పుడు కాళ్ళు పిసకగలడు కానీ డబ్బులు సంచులు అందించలేడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆ స్థాయి తనకు లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ ఇండస్ట్రియలిస్ట్ కనుక అతనికి ఆ స్థాయి ఉంది. కనుక అతను బాగా పెద్ద సంచులు ఇవ్వగలడు. అందువల్ల అతను రెడీ చేస్తున్నాను. అయిపోయింది, నువ్వు వచ్చావు, లక్కీగా సీఎం అవకాశం ఆ టైంలో నీకే ఇచ్చేసే చాలు. నీ సీన్ మొన్నటిదాకా కాంగ్రెస్ని తిట్టి, సోనియా గాంధీని తిట్టి, అయినా పార్టీలో చేరి వచ్చావు కనుక ఈ 2 ఏళ్ళు సీఎంగా నీకు ఈయనఫ్ 1 ఇయర్ అయిందిగా. 1 ఇయర్ రేపు డిసెంబర్ 9th లోపు ఈయనకి చుట్టచుట్టి పంపిస్తారు. అది జరగబోయేది.